సూపర్ టేస్టీ అండ్ సూపర్ యమ్మీ సూపర్ స్పైసీగా ఉండేటువంటి మటన్ బిర్యానీ రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఎంత బాగుంటుందో చెప్పలేను. రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇంకా నేను దాని గురించి ఒక 1/2 kg బాస్మతి రైస్ ని తీసుకున్నానండి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు అనమాట. తీసుకుని దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఒక 1/2 అవర్ పాటు సోక్ చేసుకున్నాను. తర్వాత మటన్ ఒక 1/2 kg తీసుకుని దాంట్లో నేను ఒక లెమన్ ని పూర్తిగా స్క్వీజ్ చేసుకున్నానండి. తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. 1.5 టీ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక గుప్పు నిండా కొత్తిమీర తొరకు యాడ్ చేసుకున్నానండి. తర్వాత 8 నుంచి 10 స్లిట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. కొంచెం పుదీనా యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా ఒక కప్పు కర్డ్ వేసుకున్నానండి. ఇంకా దీంట్లో ఆనియన్స్ ని ఫ్రై చేసుకున్నానండి. దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఇలా బ్రౌన్ కలర్కి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటాం అనమాట. తర్వాత 2 టీ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసుకుంటామండి. మంచిగా మిక్స్ చేసుకున్నాక 1 టీ స్పూన్ నిండా బిర్యానీ మసాలా, అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుని 1/2 అవర్ పాటు నేను మ్యారినేట్ చేసుకున్నానండి. మీకు టైం ఉంటే కనుక 1 గంట లేదా 2 గంటలు కూడా మీరు చక్క పెట్టుకోవచ్చు. ఈ లోపు ఎసరు పెట్టేసుకున్నాను. ఎసరు మంచిగా మరిగింది. దాంట్లో 1/2 అవర్ నుంచి సోక్ చేసుకున్నటువంటి రైస్ ని యాడ్ చేస్తానండి. ఇంకా బిర్యానీ పాట్ లో ఆనియన్స్ ఫ్రై చేసుకోగా ఉన్నటువంటి ఆయిల్ యాడ్ చేసుకున్నాను. 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. తర్వాత మీకు వీడియోలో చూపించినట్టుగా హోల్ గరం మసాలా దినుసులన్నీ యాడ్ చేసేసుకున్నానండి. ఈ మసాలా దినుసులన్నీ చక్కగా నూనెలోను నెయ్యిలోను మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా ఫ్రై అయ్యి మంచి అరోమా వస్తున్నప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి మటన్ మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత అదే బౌల్లో జస్ట్ ఒక 1/2 గ్లాస్ వాటర్ ని తొలుపుకున్నట్టు చేసుకుని, అంటే ఆ మసాలా అంతా గిన్నెకు ఉంటుంది కదా, అదంతా తొలుపుకున్నట్టు చేసుకుని దీంట్లో యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో 2 టీ స్పూన్లు ఎండు కొబ్బరి గసాలు కలిపి గ్రైండ్ చేసినటువంటి పేస్ట్ ని యాడ్ చేసుకుంటామండి. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, కానీ దీనివల్ల ఏంటంటే బిర్యానీకి ఒక మంచి రుచి యాడ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా తరుగుని మళ్ళీ యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసేసుకుని దీన్ని చక్కగా ఉడకనిస్తామండి. మంచిగా మటన్ ఉడికిపోవాలన్నమాట. 90% మనకు ఉడికిపోవాలి. ఇంకా నేను దీని మీద మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి ఉడికించుకుంటామండి. ఈ లోపు రైస్ వేసాను కదా, అది కూడా ఒక 80% వరకు ఉడకాలి. మీకు కావాలంటే ఈ కుక్కర్ మూత మీద విజిల్ పెట్టుకుని ఒక 3-4 విజిల్స్ కూడా వేపించేసుకోవచ్చు. మీ ఇష్టము, తొందరగా అయిపోవాలంటే కనుక. లేదంటే దాన్ని చక్కగా అట్లానే మగ్గనివ్వండి. చికెన్ అయితే ఫాస్ట్ గా ఉడికిపోతుంది, కానీ మటన్ కొంచెం టైం తీసుకుంటుందండి. మటన్ ఉడికిపోయింది, వాటర్ కూడా ఆల్మోస్ట్ ఎగిరింది. ఒక పక్కన నాకు రైస్ కూడా ఆల్మోస్ట్ 80% ఉడికిపోయిందండి. ఇంకా మిగిలిన పలుకు దీన్ని దమ్ముకు పెడతాం కాబట్టి దాంట్లో ఉడికిపోతుంది అనమాట. మటన్ లో కూడా మిగిలిన 10% ఈ దమ్ముకు పెట్టినప్పుడు ఉడికిపోతుంది, రెండు కలిపి. ఇప్పుడు ఇంకా స్ట్రైనర్ సహాయంతో నేను ఇక్కడ రైస్ ని యాడ్ చేసేస్తున్నానండి ఉడికిన మటన్ మిశ్రమం మీద. ఇట్లా మొత్తం రైస్ అంతటిని కూడా వాటర్ పడనివ్వకుండా అట్లా స్ట్రైనర్ ని కదిపినట్టు చేస్తే వాటర్ ఏదైనా ఉంటే కిందకి వచ్చేస్తుంది మనకి. మొత్తం అంతా వేసేసుకున్నాం రైస్. ఇప్పుడు పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుంటున్నామండి. అదేవిధంగా కొత్తిమీర పుదీనా తరుగు కూడా పైనుంచి యాడ్ చేసేసుకుంటాము. ఇక్కడ సన్నగా తొరుక్కున్నది ఇంకా యాడ్ చేసేసుకున్న తర్వాత మీకు కావాలంటే సాఫ్రాన్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, అంటే స్ప్రింకిల్ చేసుకోవచ్చు, లెమన్ జ్యూస్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఇంకా నేను అదంతా యాడ్ చేయను, ఎందుకంటే ఆల్రెడీ మ్యారినేషన్ లో లెమన్ యూజ్ చేశాను కదండి. మరి ఎక్కువ యూజ్ చేసినా కూడా బాగుండదు అనమాట. ఇంకా నేను ఇక్కడ పైనుంచి 1.5 టీ స్పూన్ నెయ్యిని అట్లా స్ప్రింకిల్ చేసేసి లిడ్ తో క్లోజ్ చేస్తానండి టైట్ గా. ఇంకా దమ్కి పెట్టేసాము. 20 to 25 minutes లో మనకి బిర్యానీ రెడీ అయిపోయిందండి. జస్ట్ స్పూన్ సహాయంతో మనం ఇట్లా కదిపినట్టు చేస్తే ఏంటంటే చక్క పొడి పొడిగా మనకి హోటల్ స్టైల్ లో బిర్యానీలు ఎలా ఉంటాయో అట్లా రెడీ అయిపోతుందండి. ఎంత బాగుంటుందో చెప్పలేను. కాకపోతే లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.